క్లీన్లీనెస్ రక్షణ సమాజం ఇట్లా మెయిన్ కాకుండా ఫుడ్ ఏదైనా ఎప్పుడైనా మీల్స్ అయినా హాస్పిటల్ అయినా మనకు ముందుగా గుర్తొచ్చేది రాఘవేంద్ర హోటల్. ఇక్కడ టేస్ట్ అయినా క్వాలిటీ అయినా దేనికి తీసుకోకుండా స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు. అసలు ఈ రాఘవేంద్ర హోటల్స్ యొక్క సక్సెస్ సీక్రెట్ ఏంటో మనం కృష్ణమూర్తి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం. అసలు ఈ రాఘవేంద్ర హోటల్స్ మనం ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? ముందుగా మీ గురించి చెప్తారా సార్? మనీ పట్టే మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ రావుపేట మండలం కోమాల గ్రామం. అక్కడ నుంచి హైదరాబాద్ 1964 వచ్చాము. మాది జనరల్ స్టోర్ యాక్చువల్గా. మా బిజినెస్ నుండి సర్వీసెస్ చేశాను లో పోలీస్ డిపార్ట్మెంట్లో యాజ్ అకౌంట్స్ ఆఫీసర్. వీఆర్ఎస్ తీసుకొని హోటల్ అంటే హోటల్ ఇండస్ట్రీకి రావాలనే ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఒక ఫ్యాషన్ ఫుడ్లో ఏదో చేయాలి, మనం సంథింగ్ ఫుడ్లో సంథింగ్ చేసి చూపించాలి, ఒక బ్రాండ్. సో దాంతో ఆ విజన్తో వచ్చాను. మనం ఫుడ్ అంటే టేస్ట్ చాలా బాగుండాలి, అలా అయితేనే మనకు టేస్ట్ ఒకటి ఉండాలి, తర్వాత అట్మాస్ఫియర్ బాగుండాలి, రేట్ రీజనబుల్, కస్టమర్ అఫోర్డబుల్గా ఉండాలి. సో వీటన్నిటిని మనం ఇవ్వగలిగితే సక్సెస్ లేదు, దాన్ని మించింది ఏం లేదు అని ఆ విజన్తోనే వచ్చాను. ఫుడ్ బిజినెస్ అంటే ఎవర్ బిజినెస్ అయిపోయింది. ఎవరు చూసినా బయట మనకి ఈ జనరేషన్ వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. మీరు ఎప్పుడూ స్టార్ట్ చేసి ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్న గ్లోబల్ కాంపిటీషన్కి ఇప్పుడు చాలా గట్టి కాంపిటీషన్ ఇస్తున్నారు. అసలు ఇది ఎలా సాధ్యమైంది? సక్సెస్ స్టోరీ సక్సెస్ స్టోరీ ఏం లేదంటే ఒకటి యాంబియన్స్ మెయింటైన్ చేయడం, నీట్ రేట్స్ ఎప్పుడు హైజెనిక్గా మెయింటైన్ చేయడం, నెంబర్ 2 రేట్స్ రీజనబుల్గా మెయింటైన్ చేయడం. అంటే ప్రతి వాళ్ళు లో వాళ్ళు కానీ మిడిల్ కానీ హై వాళ్ళు ఎవరైనా అఫోర్డబుల్ చేసేది, సేమ్ టైం క్వాలిటీ టేస్టీగా ఉంటుంది. ఈ 4 పాయింట్స్ మేము మెయింటైన్ చేస్తున్నాం. దట్ ఈస్ సక్సెస్. దట్ ఈస్ నాట్ మాట 10 బ్రాంచెస్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఇంకా స్టాఫ్ అంటే ఇంకా మేనేజర్ క్యారెక్టర్ సేమ్ అంతా మా మేనేజర్ సూపర్వైజర్ అంతా ఉంటుందంటే అంతా వాళ్ళందరికీ మెయింటైన్ చేసుకుంటాం. స్టాండర్డ్స్ అన్ని మెయింటైన్ చేసుకుంటాం. కొన్ని నామ్స్ ఫిక్స్ చేసుకున్నాం. అంటే ఫుడ్ ఏ స్టాండర్డ్లో ఉండాలి. సో ఆ క్వాలిటీ చెకప్ అంతా చేసుకుంటూ ఉంటాం. మీ దగ్గర మెనూ అనేది ఎలా ఉంటుంది? ఒక మిడిల్ క్లాస్ పీపుల్ అఫోర్డబుల్ చేసేది అంటే ఎలాంటి ఐటమ్స్ ఉంటాయి? ప్యూర్ స్పెషలైజ్డ్ ఫర్ సౌత్ ఇండియన్. సో ఫాస్ట్ ఫుడ్ కానీ నార్త్ ఇండియన్ కానీ మెయిన్గా స్పెషలైజేషన్ వచ్చేసి సౌత్ ఇండియన్ టిఫిన్స్. దట్ ఈస్ స్పెషలైజేషన్. అంటే చాలా మంది పల్లెవాళ్ళు కావాలి, చాలా చాలా కష్టంగా మనం ఒక కస్టమర్కి సాటిస్ఫై చేయాలంటే చాలా కష్టం. ఈ స్టాండర్డ్స్ మీరు ఇలా క్యారీ చేసుకుంటూ ఇక్కడ వరకు రాగలిగారు. దీని గురించి చెప్తారు. కాబట్టి మనం ప్రాఫిట్ కంటే కూడా బిజినెస్ ఎథికల్గా ఉండాలి. అంటే రేట్స్ అవన్నీ కాకుండా మనం ఏం చేయాలి, కస్టమర్ దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు దానికి మనం జస్టిఫై చేయాలి అనేది ఒకటి బేస్. సో దాని జస్టిఫికేషన్ ఏ రకంగా చేస్తాం, సేమ్ టైంలో క్వాలిటీ టేస్ట్ రెండు ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది. దాంతోపాటు యాంబియన్స్, నీట్నెస్, క్లీన్నెస్. మీ దగ్గర వీళ్ళందరితో టైప్ ఉంది. సో ఆన్లైన్లో డెలివరీ ఉంది. మాది ఓన్గా డెలివరీ లేదు, టేక్ అవే మా సపరేట్గా ఉంటుంది. డెలివరీ టేక్ అవే ఉంటుంది. సో వీళ్ళతో టైప్ ఉంది, ఆన్లైన్లో అయితే టైప్ ఉంది. రాఘవేంద్ర క్వాలిటీ కాదు, టేస్ట్ కూడా చాలా ప్రాపర్గా మెయింటైన్ చేస్తారు. అలాంటి ఇక్కడ చెఫ్స్ అనే వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు? చెఫ్స్ అనే వాళ్ళు ఎలా తీసుకుంటారు, చెఫ్ ఎలా ఉన్నా కూడా మనకంటూ ఒక టేస్ట్ ఒక క్వాలిటీ ఉంది. దానికి కొన్ని నామ్స్ ఉన్నాయి, ఫిక్స్ చేసుకుని మేము ట్రైనింగ్ ఇస్తాం. చెఫ్ ఎలా వచ్చినా సరే వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇస్తాం. మాకు ఈ రకమైన ఫుడ్ కావాలి, చెఫ్ చేయడానికి వస్తుంది ఎవరికైనా సరే. సో వాళ్ళకి చేసే స్టైల్ లేదు, మాకు కావాల్సిన స్టైల్ వాళ్ళకి చేయించుకుంటాం. ఒక 15 రోజులు ప్రతి చెఫ్ ట్రైనింగ్ ఇచ్చేసి చేయించుకుంటాం. ఆ టైంలో సిచ్యువేషన్లో ఫస్ట్ చాలా బ్యాడ్ టైం, అసలు మంది రాకుండా సీలింగ్ ఇప్పటివరకు రికవరీ కాలేకపోతున్నాం. సో దాదాపుగా 1.5 years నుంచి అసలు బిజినెస్ ఖర్చు లేవు. సో ఇప్పుడిప్పుడే కొంచెం కోలుకుంటున్నాం. మళ్ళీ ఏదైనా ఇబ్బంది వస్తే చెప్పలేము. అలాంటివన్నీ చెప్పుకోవడం ఇష్టం ఉండదు. చేసే ఏదైనా మనం ఏమైనా హెల్ప్ చేస్తే చెప్పకూడదు, అది నా పాయింట్. దెర్ ఈస్ నో మీనింగ్ లేదు. ఇప్పుడు చెప్పుకోవడానికి హెల్ప్ చేయాలి, చెప్పుకో. ఫ్యామిలీ సపోర్ట్
కూడా చాలా ఫ్యామిలీ బాగుంటుంది. సపోర్ట్ కూడా మా వైఫ్ వచ్చేసి ఈజ్ స్పెషల్ జడ్జ్ ఫర్ ద 17th సికింద్రాబాద్ కోర్స్. ఈజ్ రిటైర్డ్ CEO జ్యుడిషియల్ డిపార్ట్మెంట్. నౌ షీ అపాయింటెడ్ యాజ్ ఏ స్పెషల్ జడ్జ్ సికింద్రాబాద్ కోర్స్. ఒక పాప ఒక బాబు. పాప వచ్చేసి యూఎస్లో ఉంటుంది, బాబు వచ్చేసి ఇక్కడే ఉంటుంది, IBMలో వర్క్ చేస్తారు. సో వాళ్ళు సాటర్డే సండే ఏదైనా ఉంటే సపోర్ట్ చేస్తారు. సో మా ఫ్యామిలీ అంటే ఇంకా 4 బ్రదర్స్ వాళ్ళందరూ నచ్చేది. టైమింగ్స్ అనేవి ఎలా మెయింటైన్ చేస్తున్నారు సార్? మార్నింగ్ 6:30 నుంచి నైట్ 10:30 కంటిన్యూ నాన్ స్టాప్. ఇక్కడికి వచ్చే కస్టమర్స్కి మీరు ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఫుడ్ ద్వారా బెనిఫిట్ ఏంటంటే అఫోర్డబుల్ చేసే ప్రైస్కి పెడతాం. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. మీకు అంటే ఏ కస్టమర్ అయినా అఫోర్డ్ చేసేట్టుగా ఉంటారు. ఈ వీకెండ్ టైంలో ఎక్కువగా రష్ ఉంటుంది కదా, మీకు కూడా ఇది అలానే ఉంటుంది. సాటర్డే సండే బాగుంటుంది. ఎనీ హాలిడే, నాట్ ఓన్లీ వీకెండ్, సాటర్డే సండే ప్లస్ హాలిడేస్, ఎనీ హాలిడే. ఇంకా భవిష్యత్తులో దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారు? భవిష్యత్తులో ఇంకా ఏ రకంగా ఇంకా కొంచెం అంటే లేటెస్ట్గా టెక్నాలజీ అంటే మిషనరీ కానీ కిచెన్ని డెవలప్మెంట్ చేస్తున్నాం. స్టార్ట్ చేసాం ఇప్పుడు కూడా కిచెన్ అంతా కూడా ఎక్విప్మెంట్ అంతా కూడా లేటెస్ట్ ఆటోమేషన్ చేస్తున్నాం కిచెన్స్ అంటే. సో విల్ స్టార్ట్ నౌ విల్ స్టార్టెడ్ బై జనవరి ఎండ్ విల్ ఆటోమేషన్ మొత్తం మ్యాన్ పవర్కి సంబంధం లేకుండా ఆటోమేషన్ చేస్తున్నాం. మోస్ట్ ఆఫ్ ఆటోమేషన్ తర్వాత అన్ని బ్రాంచెస్ కూడా ఆటోమేషన్ చేస్తున్నాం. ఎవ్రీథింగ్ ఆటోమేషన్ వితౌట్ హ్యాండ్ టచింగ్. అండ్ ఇంకా వెయిటింగ్ టైం అనేది చాలా తక్కువ ప్రిఫర్ చేస్తుంటారు కస్టమర్స్. మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఎలా మెయింటైన్ చేస్తుంటాము అంటే టైం టు టైం అంటే ఎప్పటికి ఏ కస్టమర్ ఎలా ఉంటాడు, ఎలా కోరుకుంటాడు అని చూస్తే ఆ టైంలో మేము అంటే ఇప్పుడు కస్టమర్ ఏ టైంలో మనకి ఎక్కువగా ఉంటాడు, ఏ టైంలో రష్ ఉంటుంది మనకి, ఆ టైంలో మేము కూడా మ్యాన్ పవర్ని ఎక్కువ మెయింటైన్ చేస్తాం. సో వాళ్ళకి కస్టమర్ అందుబాటులోనే ఇచ్చేస్తాం. మ్యాక్సిమం 5 minutes, నాట్ మ్యాక్సిమం 5 minutes ఫర్ ద ఎనీ. సిటీలో చాలా ఉన్నాయి హోటల్స్ అనేవి, చాలా మంది స్టార్ట్ ఎంతో మందికి మీరు ఉపాధి కలిగిస్తున్నారు. అసలు మీ షాపింగ్ ఒక ఫ్యామిలీ లాగా చూసుకుంటారు. ఒక 450 ఫ్యామిలీస్కి అకామిడేట్ చేస్తున్నాం. సో వాళ్ళకు అవసరం సాధ్యమైనంత మాకు వీలున్నంత వాళ్ళకు అవసరమైనంతగా కొంత పిల్లలకి ఎడ్యుకేషన్ చేయడం కానీ వాళ్ళ హాస్పిటల్ లేదంటే కనుక అడిషనల్ మాకు అందుబాటులో లేదని తప్పకుండా చేస్తాం. అంటే పిల్లలు బాగా మెరిట్ స్టూడెంట్స్ ఉంటే కనుక వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి మేము హెల్ప్ చేస్తాం. మెరిట్ స్టూడెంట్స్ తర్వాత ఏదైనా వాళ్ళు అన్బేరబుల్ మన మెడికల్ ఎక్స్పెండిచర్ ఏదైనా వస్తుంటే మాకు దానికి సపోర్ట్ చేస్తాం. క్వాలిటీకి టేస్ట్కి మార్పిడైన రాఘవేంద్ర హోటల్ యొక్క సక్సెస్ స్టోరీ ఏంటో తెలుసుకున్నాం కదా. మరో గెస్ట్ మీ కలందరం చూస్తూనే ఉండండి.